చేస్తుండ అంతే. ఈయనేం చేస్తుండే ఇప్పుడు? ఏమన్నా అర్థం ఉందా? కొంచెమైనా నేను అదే చెప్తున్నా కదా, ముక్కు కోసిన మున్పటోడ న్యాయం అన్నట్టు అంత ఇంత వంచోళ్ళు రాకుండా ఆయన పని ఆయన చేసుకుంటా పోయిండు. అమ్మ తింటాడేమో రాసలేదు దోషలేదు పోయినా కానీ మరి ఇంత దళిద్రమైన రాజకీయం అయితే ఏడలేదు. ఏమనంటే కేసులు పెడతారు. ఇప్పుడు వాడిని తిట్టే ముందు మన ఎన్ను మనం చూసుకోవాలి. మన ఎన్ను మనం చూసుకొని అవతలని కడుక్కోవాలి. ఓడైనా ఒప్పుకుంటాడు. ఏమంటారు కదా, తొందర తోదరకదు అంటే ఆవేశం ఉన్నని ఖాళీ దక్కదు అన్నట్టు తొందరలో పిల్లని కొడతా బత్తదా అది చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? చేతులు పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన చేసేది అట్లే ఉంది. పుసక్కున ఆయన తిడుతుంటివి. పెద్ద మనిషి అని కూడా ఆలోచన లేకుండా పోయి ఆయన తిడుతూనే ఉంటివి. నువ్వు చేసేది ఏముంది? హైదరాబాద్ ఏడేడు ఇల్లులు ఉన్నాయా, ఏడేడ కబ్జాలు చేయాలా, ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నావు. ఆయన ఏం చేసిండు? ఏడ భూములు ఉన్నాయా, ఏడ రియల్ ఎస్టేట్ పెంచాలా, ఏడ అభివృద్ధి చేయాలని అన్న ఆలోచించిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ రెడ్డికి ఆయనకు ఉన్న తేడా గది. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముల నుంచి బాగా చేస్తున్నాడు, మొత్తం వాళ్ళ సపోర్ట్ తోని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు అనేసి విమర్శ. దానికి ఏమన్నా ఇగో అన్న, ప్రతి ఒక్కరైనా సరే నువ్వు ఎన్ని వేల ఎకరాలు భూమి కబ్జా చేసినా 6 గజాలలో తప్ప నిన్ను అన్నిట్లలో పెట్టరు. నువ్వు రాసి పెట్టుకో. నువ్వు సంపాదించింది నీకంటే ఇంకోడో తింటాడు. నువ్వు కష్టపడి వాని పొట్టలు కొట్టి వీని పొట్టలు కొట్టి వాని శోకం చూసి ఆడవాళ్ళు చూడిపో ఎంత బాధపడుతురు. నువ్వు ఒక్కనివి రాజు అయినావు. ఎంత నువ్వు చిన్న ఏజ్లో సీఎం అయినావు. ఇంకా 10 మంది నిన్ను చూసి మారేటట్టు ఉండాలి రేవంత్ రెడ్డి అన్న. నిన్ను చూసి 10 మంది ఖరాబ్ కావద్దు. ఏం చేసుకుంటావు నా కబ్జాల భూములు? దేనికన్నా? ఏం అభివృద్ధి కోసం వాడుతున్నావు? పోనీ అమ్మి ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా సాయం చేసి లేకపోతే అభివృద్ధి చేసావా? బీద వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నావా? దేనికి అవి? అన్నదమ్ములు వాళ్ళందరూ ఎందుకు? రాజు నువ్వు, కత్తి నీ చేతులు ఉండాలి కానీ కత్తి మీ అన్నదమ్ములకి ఇస్తావు, యుద్ధమేమో నువ్వు చేస్తా అంటే ఏడ కుదురుతుంది? కత్తి రాజు అన్నప్పుడు నువ్వే పట్టాలి, యుద్ధం నువ్వే చేయాలి. ఉంటాం పోతాం అన్నట్టు. కనీసం మీ పిఎలు కూడా ఎవ్వరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఇయ్యరు. మరి కామన్ మ్యాన్ లోట్లు వేయలేదా అన్న? మీ పిఎల్ 4 వేస్తేనే గెలిచినవా నువ్వు? ప్రజలకు ఏదైనా చెయ్యాలి అంటేనేమో డబ్బులు లేవు, నన్ను కోసినా ఏం రాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పు ఉడతలేదు. అప్పు ఉడితే ఏమైనా చేస్తా కానీ అందరు ఇల్లు కూల్చుతా, గాంధీ విగ్రహం పెడతా. మరి అప్పే నుంచి వస్తుందా అది? దాంట్లోకి వాళ్ళ కుటుంబానికి ఎన్ని వేల కోట్లైనా ఎందుకు గాంధీ తాతకి ఇచ్చే బదులు ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, చిన్నపిల్లల అనాథ ఆశ్రయాలు ఉన్నాయి. దాంట్లోకి ఏమను? తెలంగాణ కొంతమంది ఇప్పటివరకు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమను? పుణ్యం వస్తుంది. నీ బిడ్డకు నీ మనవనికి అందరికి పుణ్యం వస్తుంది. అయ్యే పలాని అయిన ఇట్లా చేసిండు కేసీఆర్ చేయకపోయినా మా రేవంత్ రెడ్డి చేసిందని నీకు పుణ్యం వస్తుంది. నువ్వేమో ఈడ అభివృద్ధి చేసాను లేవంటావు, పోయేమో ఆడ ఖమ్మంలో కూడా కొడతా అంటావు, హైదరాబాద్లో కూడా కొడతా అంటావు. నేను మూసుకపోయింది మూసిరాది నేను పోయి తెరుస్తా అంటావు. దేనికి? అంటే చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు కానీ బతుకున్న వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. మరి ఏమంటారు? ఆయన బతుకున్న వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారో చచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తలేడు. ఇప్పుడు గాంధీ తాత చచ్చిపోయిన అంటే ఏడ చచ్చిపోయిండు? ఆయన పుట్టినరోజుకి గుర్తే ఉంటుండు. మన జైల్లో 100 రూపాయలు ఉంటే ఆయనే ఉండే. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఒకటి ఏమైతుంది? ఏమి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు? ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టడానికి 450 మంది కుటుంబాల రోడ్ల పాలు చేస్తుండమ్మా. ఒక్క ముసలైనది ఒక్క గాంధీ తాతది పెట్టనీకే అందరిని బయట వేస్తుండు. ఇప్పుడు అట్లా కూల్చి అభివృద్ధి అవసరం అంటారా? అదే అంటున్నా, తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్క దిగా సరిపోయింది అన్నట్టు. ఎందుకు మరి అభివృద్ధి? అట్లాంటి లేకుంటే ఏమైతుంది? నేను అదే అంటున్నా. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డగా ఇప్పుడు ఆయనను విమర్శించి అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. నేను కూడా ఓటు వేసిన కాబట్టి మాట్లాడుతున్నా. నేను ఆ పార్టీ కార్యకర్తను కాబట్టి అంటున్నా. దీనివల్ల ఏం ఉపయోగం వస్తుంది రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. నేను అన్ని వేల కోట్లు పెట్టి ఆ గాంధీ తాత పెట్టకపోతే గాంధీ తాత ఇల్లు కావాలా, లేకపోతే గాంధీ తాతకి చలి పెడుతుందా, లేకపోతే అన్నం లేదా గాంధీ తాతకు? మస్తు మంది తాతలు ఉన్నారు. అమ్మ పిల్లలు చూడని వాళ్ళు. ఆ తాతలకు ఎట్టు పుణ్యం వస్తుంది? బతుకున్నానికి ఎట్టు? చచ్చిపోయిన గాంధీ తాతకి ఎందుకు పెట్టేది? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు, దాని మీద కాకి రెట్టేస్తుంది, తర్వాత దుమ్మొచ్చేసి పడుతుంది. బాజార్ల పాలు పోసి తొక్క కంటే ఓడుకుంటాడు. ఆయన పెట్టింది రోడ్డు మీద పెట్టిండు. కాకి రెట్టేస్తుంది, పిట్ట రెట్టేస్తుంది, మనుషులు కూడా వేస్తారు. ఏదైనా కంతే పెట్టొద్దనే కదా మేము మొత్తుకునేది. నీ తలపెట్టి చెప్తాను కొలిపెట్టింట అంటే ఎట్లా? నేను చెప్పేది కూడా అదే. ఎందుకంటే పెట్టొద్దనే చెప్తున్నా నేను. దానివల్ల ఉపయోగం లేదు. రూపాయి కూడా ఉపయోగం రాదు. ఉన్నది పోతుంది. లేని వాళ్ళకి ఇయ్యి. మస్తు ఉన్నారు, అడకదింటోళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కడి గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన పాపన పోలేదు.
దేనికి మరి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారిని నువ్వు గ్రామోజుల్ని అయిపోతావు, నువ్వు బయటికి రావు, లేకపోతే పేగులు తీసి మెడల్ వేసుకుంటా, ఇట్లాంటి వాటి గురించి మీరు ఏం చెప్తారు? తుర్కాయననే ఇట్లా పేగులు తీసి మెడలు వేసుకుంటా అందుకు తుర్కాయననే ఇట్లా పేగులు తీసి మెడలు వేసుకుంటా నేను అవి మెడలు వేసుకుంటా అని దేని మెడలు వేసుకుంటా అందుకని నేను రాజు చేసింది 10 ఏళ్ళు పరపాలు ఇచ్చిండు తెలంగాణ కోసం కష్టపడ్డాడు ఆయన ఫామ్ హౌస్ లో ఆయన వండుకుని ఈయన ఫామ్ హౌస్ లో వచ్చి పండుకుంటున్నాయి ఆయన ఇంట్లో ఆయన వండుకోదా రోడ్డు మీద వండుకోవాలా మరి ఇప్పుడు ఆ 450 మంది కుటుంబాలు కూడా మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు నీకు పుట్టుగతులు ఉన్నవనో లేదా వాళ్ళ బాధ నీ గోడుని చెప్పుకుంటుంటే నేను సాడిస్ట్ని నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అన్న. ఏమో ఆ గీతక్క జర 4 రోజులు జాగ్రత్త ఉంటే బాగుంటది గీతక్క 4 రోజులు రేవంత్ రెడ్డి అన్న ఉంటే బాగుంటది. మరి ఎంత చేసినా మున్సిపల్ ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ లో మంచి రిజల్ట్ వచ్చింది కదా కాంగ్రెస్. ఇప్పుడు నీ తండ్రి బలమైనోడు అనుకో నీ కొడుకుని చూసి భయపడతారు. ఇప్పుడు పైన ఎవరుండ్రు ఏ పార్టీ ఉంది ఆయన ఏ పార్టీ ఉంది గొర్రెలు ఊపుతావు ఏ ఊరు చెల్లెని ఇది కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఆయన అంటే నేను సెంట్రల్ అంటున్నాను. కాంగ్రెస్ ఉంది 10 రూపాయలు కావాలనుకో ఎవరు ఇస్తారు ఆయనే ఇవ్వాలి. ఇప్పుడు బీజేపీ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా ఇస్తారా ఎవరు ఇయ్యరు మరి అందుకే వేసిరు పోనీ అట్లా నాన్న ఏమైనా దయ తలుస్తాడేమో అని అట్లా నాన్న వేసిరు వాళ్ళు దయనా తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి ఏదో దయ తలుస్తట్టుంది కానీ ఎందుకు ఇవన్నీ ఇట్లా చేస్తున్నా అర్థం కావట్లేదు. మరి వస్తాడంటారా మళ్ళీ నెక్స్ట్ టైం? ఈ రోజు వస్తూనే ఉంటారు రోజుకు ఊరికి పోతూనే ఉంటారు ఏ పార్టీకి సపోర్ట్ చేసినా కరెక్ట్ పెడతారు మరి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మంచిగా లేరు అనుకో ఇప్పుడు తండ్రి మొత్తం ఎరకారి వాళ్ళకి కొడతారు వాళ్ళే పెత్తనం పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంట్లో తండ్రి మంచిగా లేడు పిల్లలు అట్లా అవుతారా నీకు పైసలు ఇస్తాను వాగని చేస్తున్నారు అని చెప్పేసి కొడుకే పెత్తనం తీసుకుంటాడు. ఇంట్లో పెట్టక ఏం చేస్తారు తీర్మార్ మళ్ళనే పెడుతుంది కవితక్క పెడుతుంది అందరు పెడతారు. ఇవాళ రేపు నాలంటే అడకదింటోళ్ళు కూడా పెడతారు మరి పెట్టక ఏం చేస్తారు. సీఎం ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి నేను సీఎం గా అయ్యాను నన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాంటిది ఇప్పుడు అలానే ఆయన వచ్చేసి కొన్ని విమర్శలు చేస్తున్నాడు. కేసీఆర్ ని తిట్టడం కానీ కేటీఆర్ ని తిట్టడం కానీ రాజకీయ నాయకులు అంటేనేమో సన్నాసి ఎట్లా అయినా పిల్లలు లేరు ఆయన పిల్లలు లేరు అవి ఎందుకు అవన్నీ మాటలు అవసరం లేదు. నువ్వు రాజకీయంగానే చూడాలి ఏది మాట్లాడినా వ్యక్తిగతంగా పోవాల్సిన హక్కు ఎవరికీ లేదు. నువ్వు రాజకీయంగా విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నువ్వు సన్నాసివి నువ్వు అది అంటే ఆయన పుట్టినాక 30 ఏళ్ళకు పుట్టినోనివి నువ్వు ఆయన సన్నాసి అని మాట్లాడతావు. కింద ఉన్న వాళ్ళు అదే చెప్తున్నా కదా నేను రీసెంట్ గా ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడితే నా మీద కేసు పెట్టిరు తప్పని మాట్లాడినందుకు నా మీద కేసు పెట్టిరు. ఇప్పుడు అట్లుంది అంటే తప్పుగా మాట్లాడద్దు కవర్ చేసుకోవాలి. తప్పు చేసినా కానీ నా బంగారం మంచిది కాకపోయినా మంచిది అని చెప్పుకోవాలి. ఏడికి ఆయన వచ్చేది ఏడికొస్తాడు వస్తాడన్న ఆలోచన ఉందా? 44 కాదు నేను ముసల్దాను ఇంకా నాకు ఇప్పుడు 30 ఏళ్ళు ఇంకా 40 ఏళ్ళ దాకా గుత్తా ఆయన రాని ఇయ్యరు కూడా దేనికి ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళ పిఏలు ఎవడన్నా అపార్ట్మెంట్లు ఇస్తారా ఇప్పటి వరకు? సార్ బిజీ ఎందుకు బిజీ ఏం అవసరానికి బిజీ? ఓట్లు వేసినప్పుడు బిజీ లేడా సార్? అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీల పిఎల్ ఎమ్మెల్యేలు ఎంపీల పిఎల్ ప్రతి ఒక్కరు అట్లనే ఉన్నారు. సార్ బిజీ దేనికి సార్ బిజీ? ఏం అభివృద్ధి చేయనికి? ప్రజలను కలవంది ప్రజలే కదా. ఇప్పుడు నా వల్ల కాంది ఆయన వల్ల అవుతుందనే కదా పోయేది. మరి అట్లాంటప్పుడు నువ్వు బిజీ అని ఎందుకు చెప్పుకుంటావు? నీ కోట్లాడేటప్పుడేమో ఉంగెంగు దండాలు పెడతావు మా కాడికి వచ్చి మేము నీటి కాడికి వచ్చినేమో అదే కాళ్ళతోడు దంతావా దేనికి? నేను అది ఇప్పటిదాకా చెప్పిన సాయం చేసిన కాదు సాయం చేసినోని మింగపోతానంటే చాలా దోషం అంట. ప్రజలందరూ కలిసి ఆయనకు సాయం చేసిరు ఓట్లు వేసిరు గెలిపించిరు. మరి ఈయన ఇప్పుడు అది కూల్చైనా ఇంకోటి కట్టియాలి అపార్ట్మెంట్ల లెక్క కట్టి ఇల్లులు కట్టి నీకు అంతమంది ఓట్లు వేసినప్పుడు కనిపించలేదా? కరెంటు లేక నీళ్లు లేక రోడ్లు లేక అట్లటోళ్ళని పొట్టలు కొట్టి ఏం చేస్తావు? ఏం లాభం ఉంది దానివల్ల? మా అంటే ఇంకా 30 ఏళ్ళు బతుకుంటారా? అంతే కదా. దేశం కోసం కష్టపడ్డలు చచ్చిపోయారు గొప్ప రాజుల మట్టలు కలిసిపోయారు. మీరు ఎన్నేళ్ళు బతుకుతారు?
నువ్వు ఎంతమంది పొట్టలు కట్టి నువ్వు ఈరోజు సంపాదిస్తావు? ఎవడో నీ కొడుకో నీ మనవడో ఎవడో ఒకడు చేతగానోడో ఒక రౌడీ అయ్యో ఓ తాగుపోతాయో ఓ తిరిగిపోతాయో తిరుగుతాడు. ఇంతమంది ఊసరు తగలే కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరిని తిడతారు? నిన్నే తిడుతురు. మరి నీ మనవనికి దాకదు, ఓవనికి దాకదు, నీకే దాకుతుంది. ఎందుకు మరి ఊసురు పోసుకొని అట్లా చేసేది? రాజకీయం అనేది అందరికి కోసము అందరం మేము వేయలేం కాబట్టి మాకు ఒక నాయకుడు కావాలని పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ అందరు కలిసి ఇల్లు కూల్చడం కరెక్ట్ కాదు. నేను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నేను సపోర్ట్గా మాట్లాడినాను? ఫస్ట్ టైం సిగ్గుపడుతున్నా. ఆ ఇల్లులు కూలుస్తుంటే ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? చిన్న చిన్న రేకుల రూమ్లు వేసుకొని 500 600 కూలి వేసుకొని బిడ్డలు పెళ్లిళ్ళకు ఉన్నోళ్ళు ఉన్నారు. అని ఇంత పాపం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సామాన్ ముట్టనిస్తలేరు. ఇది ఎక్కడ న్యాయము? వాళ్ళు సంపాదించుకున్న సామాను కూడా ముట్టనిస్తలేరు. అంత పాపం ఏం చేసారు పాకిస్తాన్ వాళ్ళు అంటరాని వాళ్ళ గా పిల్లని ఎవరో దళిద్రం ఉండగొడుకు తొక్కి మరీ చంపేసిందని చెప్పేసి 2 నెలల పిల్లని. మరి గాడికి ఎందుకో పోరు? దాని గురించి ఎందుకో మాట్లాడరు? మాట్లాడాలి కదా దాని గురించి. అసలు ఆవిడ అక్కడ ఉందో లేదో, పిల్ల కూడా ఉందో లేదో అని చెప్పి వీడియోనేమో ఆ పాప కనిపిస్తుంది, ఆ తల్లి కనిపిస్తుంది. అమ్మా నేను ఒకటి చెప్పనా, నాకాడ డబ్బు ఉంది అనుకో అట్లా రోడ్ మీద పోయేటోళ్ళు కూడా నేను అదరగొట్టుకున్న శక్తి ఉంటది. ఇప్పుడు అదే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక సెలబ్రిటీ ఇంట్లో కానీ ఒక కుక్కను లేకపోతే ఒక రాజకీయ నాయకుని ఇంట్లో పెళ్లి జరిగింది అనుకో ప్రతి మీడియా ఛానల్ వేసిందే చేస్తాడు. అని టీవీ మొత్తం మారిపోవాలి. మరి ఇప్పుడు ఆడ చచ్చిపోయిన వాళ్ళు మనుషులు కాదు అంటే వాళ్ళని ఉల్టా సీదా వేయొచ్చు. ఎందుకంటే బలమైన వాళ్ళు కాదు కదా, వాళ్ళు బలహీనులు అంటే ఇప్పటికీ కులం కజ్జా. మరి మీ పార్టీ వాళ్ళు మీ రెడ్డిలు కానీ మీ షెడ్డీలు కానీ ఇప్పుడు నేనైతే కుమ్మరావని ఇప్పుడు మా కుమ్మరోళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉంటే మా కుమ్మరోళ్ళే వేయాలి ఓట్లు. గెలుస్తానా? అసెంబ్లీ కాదు కదా, గేట్ కాడ కూడా పోను. ఇప్పుడు రెడ్డిలు ఉన్నారు ఎంతో మంది, మరి అదే రెడ్డిలు వేస్తే గెలుస్తారా? అప్పుడు రోడ్ల మీద అడకదిన ముసలని కూడా కాలు మొక్కి మరి తీసుకోపోతారు ఓట్లు వేయనికి. అదే అయిపోయిందంటే వాడు ఈ నుంచి ఎట్లా తీసుకోండో కానీ ఆ నుంచి అయితే వాడు డేక్కుంటూనే రావాలి, అడుక్కుంటూనే రావాలి. అవసరం తీరుతానంటే అల్లుడు లంచగొడుకు అవుతాడు. అవసరం ఉన్నంతసేపు అల్లుడు, అవసరం తీరితే లంచగొడుకు. దేనికి? కులం కోసం ఆలోచిస్తున్నారు, పార్టీ కోసం ఆలోచిస్తున్నారు. ఓట్లు వచ్చినప్పుడు మాత్రం నీ తాళి ఎక్కలేని ప్రేమలు వస్తాయి. ఇంట్లో గిన్నెలు తోముతారు, బాత్రూమ్లు కడతారు. మా పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ముడ్లు కూడా కడుగుతారు. అది రాజకీయం.